అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ కోకిరాపల్లి ఘాట్ రోడ్డు రక్షణ గోడ శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇక కోకిరాపల్లి ఘాట్ రోడ్డు ప్రధాన రహదారి కావడమే కాకుండా కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి మండలాల ప్రజలు పాడేరు జిల్లా కేంద్రానికి రావాలంటే ఇదే రహదారిపై ప్రయాణం చేయాల్సి ఉంటుందని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు. నిరంతరం రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇదే రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పటికీ స్పందించడం లేదని స్పష్టంగా చేశారు. ఇక ఘాట్ రోడ్డు రక్షణ గోడ శిథిలావస్థకు చేరుకుంటున్నా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మౌనం వహించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇక్కడ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత, ప్రాణహాని జరిగిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరికి, మేధావులకి, విద్యావంతులకి, ప్రభుత్వ అధికారులకి, అదేవిధంగా నాయకులకి అందరికి కూడా మానవత్వం పుట్టుకొస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా నిరంతరం ఇక్కడి నుంచే ఈ మాటల నుంచి మండల కేంద్రాలు వెళ్ళేటటువంటి అధికారులు అందరూ ఇలాగే తిరుగుతారు. అయినప్పటికీ ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎవరైనా చూడండి, ఈ వీడియో చూసైనా సరే అధికారుల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. ఇంత దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ఈ టూ వీలర్స్ అన్నీ కూడా ఇదే మార్గంలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చూసైనా సరే అధికారులు స్పందించి వెంటనే ఈ రక్షణ గోడ అనేది